రేవంత్ రెడ్డి ఇష్యూతో రెండు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు డీలా పడిపోయారు. బడా నేత దగ్గర నుంచి చోటామోటా లీడర్ దాకా ముభావంగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కుటుంబం ఇంకెంతలా ఉండాలి? మిగతా వారి సంగతేమో కానీ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మాత్రం చాలా ధైర్యంగా ఉంది. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ముడుపుల ఆశ చూపిన కేసులో ఏసీబీకి చిక్కి జైల్లో ఉన్నారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు పార్టీ నేతలంతా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి మనోధైర్యాన్నిచ్చేందుకు వారక్కడికి వెళ్లారు. కానీ నేతల ఓదార్పు కన్నా ముందే రేవంత్ కుటుంబ సభ్యులే టీటీడీపీ నాయకులకు ధైర్యవచనాలు చెప్పారట. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని, ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయని తాము ముందే ఊహించామని రేవంత్ రెడ్డి సతీమణి నాయకులతో చెప్పారట. ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి విషయంలో ఇలాంటివి జరుగుతాయని అనుకున్నామని, అందుకే ఏ పరిణామాలకైనా సిద్ధపడే ఉన్నామని కుటుంబ సభ్యులు టీటీడీపీ నేతలతో అన్నట్టు సమాచారం. పరామర్శించడానికి వెళ్లిన నేతలకే రేవంత్ రెడ్డి భార్యా పిల్లలు ఏమాత్రం అధైర్యపడాల్సిన పనిలేదని చెప్పినట్టు సమాచారం. ఈ నెల 11వ తేదీన రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థముంది. శుభకార్యం సమయంలో ఇలా జరిగిందన్న బాధ తప్ప ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించామని రేవంత్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట. రేవంత్ రెడ్డికి పార్టీ అండదండలు ఉంటాయని, ఆయన త్వరలో బయటికి వచ్చేస్తారని కుటుంబ సభ్యులు పూర్తి ధైర్యంతో ఉన్నారంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన టీటీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని అంకుల్ మీరు డల్గా ఉండకండి, నాన్న బయటికి వచ్చేస్తారని రేవంత్ కుమార్తె చెప్పడంతో నేతలకు నోట మాట రాలేదట. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ధైర్యం చూసి టీటీడీపీ నేతలు ఆశ్చర్యపోయారట. పరామర్శించడానికి వెళ్లిన నేతలకే పరామర్శలెదురయ్యాయి. మొత్తం మీద రేవంత్ కుటుంబం ధైర్యంగా ఉండటం చూసి టీటీడీపీ నేతలు సంతృప్తిగా తిరుగుముఖం పట్టారని అంటున్నారు.